నమస్కారం మిత్రులారా. మానవ జీవితంలో అన్నిటికంటే పెద్ద భయం ఏమిటి? అది మృత్యువు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా సరే చావు అనే పేరు వింటేనే వణికిపోతుంది. కానీ మృత్యువుని చూసి భయపడాల్సిన అవసరం లేదని, దాన్ని సునాయాసంగా దాటవచ్చని రమణ మహర్షి గారు చెప్పారు. అసలు మరణం అంటే ఏమిటి? దాన్ని మనం ఎలా జయించాలి? ఈ వీడియోలో చూద్దాం. ఒక భక్తుడు రమణ మహర్షి గారిని ఇలా అడిగాడు, స్వామి, మృత్యువు అంటే నాకు చాలా భయంగా ఉంది. ఆ భయంకరమైన మృత్యు భయాన్ని నేను ఎలా దాటాలి? అసలు దానికి మార్గం అనేది ఉందా? ఈ ప్రశ్న మనందరిది. భవిష్యత్తు గురించి, మన అస్తిత్వం గురించి కలిగే ఆందోళన ఇది. దీనికి రమణ మహర్షి గారు ఇచ్చిన సమాధానం ఈ వీడియోలో మనం చూద్దాం. ఆ భక్తుడికి రమణ మహర్షి గారు ఇలా సమాధానం ఇచ్చారు. మృత్యు భయం నిన్ను ఎప్పుడు ముట్టడిస్తోంది? ఒకసారి ఆలోచించు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు భయం వేస్తుందా? లేదా మత్తు మందు తీసుకున్నప్పుడు నీకేమైనా తెలుస్తుందా? నిద్రలో మనకు ఈ దేహం గురించి తెలియదు, ఈ ప్రపంచం గురించి తెలియదు. దేహం తెలియకపోతే భయం అనేదే పుట్టదు. దీనికి వివరణ ఏమిటంటే, నిద్రలో ఉన్నప్పుడు ఈ దేహం గురించి మనకు తెలియదు, ఈ ప్రపంచం గురించి కూడా తెలియదు. దేహం అనేది తెలియకపోతే అసలు భయం అనేది పుట్టదు. భయం అనేది కేవలం మన మనస్సు మేల్కొని ఉన్నప్పుడు, ఈ శరీరాన్ని నేను అని అనుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. మేల్కొని ఉన్నప్పుడు మనకు ఇతరులు, ప్రపంచం కనిపిస్తాయి. ఎప్పుడైతే మనం మన సత్యాత్మలో స్థిరంగా ఉంటామో అప్పుడు దేహం ఒక వస్త్రం లాంటిదని అర్థమవుతుంది. అంటే ఆత్మకు చావు లేదు, అది నిత్యం, అదే సత్యం. మనం ఆత్మస్వరూపులమని తెలుసుకున్నప్పుడు సముద్రంలో కలిసిపోయిన నీటి బిందువులాగా మన భయాలన్నీ కరిగిపోతాయి. రమణ మహర్షి గారు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. సత్యాత్మలో నిలకడ కలిగి ఉండటాన్ని దేహంతో ఉండగానే, ఈ ప్రపంచంలో ఉండగానే సాధించాలి. దీనికి మార్గాలు ఏమిటంటే ఆత్మవిచారణ, నేను ఎవరు అని నిరంతరం అన్వేషించడం, సుఖదుఖాలను సాక్షిగా గమనించడం, గతంలోనూ భవిష్యత్తులోనూ కాకుండా ప్రస్తుతంలో జీవించడం. మృత్యువు అనేది మనకి ఒక ముగింపు కాదు, అది కేవలం ఒక మార్పు మాత్రమే. శ్రీ రమణ మహర్షి గారు చూపిన మార్గంలో మనం పయనిస్తే భయం అనేది ఒక మంచులా కరిగిపోతుంది. మనలోని అనంతమైన ఆత్మను మనం దర్శించినప్పుడు మృత్యువు కూడా ఒక వేడుకలా మారుతుంది. ఈరోజే మనం మన అంతరాత్మ వైపు మొదటి అడుగు వేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే రమణ మహర్షి గారి బోధనలు, వాటి అర్థాల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. శుభదినము.